అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాకుండా రాష్ట్రంలో ఈ చాలా నియోజకవర్గాల్లో మనము తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే కోర్స్ ఏ నియోజకవర్గమైనా గతంలో ఇటీవలి కాలంలో చూస్తే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పరిస్థితి ఏంటో మనకందరికీ తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయంగా చూస్తే ఎన్నికలు జరిగినప్పుడు ముఖ్యంగా ప్రధానంగా చూస్తే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు టీడీపీ, ఇటీవలే జనసేన కూడా ప్రధానంగా రంగంలో ఉంది. పార్టీ ఏదైనా కానీ నియోజకవర్గానికి సంబంధించి ఒకరిద్దరు నేతలు ఉంటారు. ఒకరు ఆ వైపు నియోజకవర్గ స్థాయి నేత అయితే ఒకరు ఈ వైపు నియోజకవర్గ స్థాయి నేత ఉంటారు. ఎన్నికల్లో తమ పార్టీ గెలవడంతో పాటు స్థానికంగా తాము గెలిచినప్పుడు ఆ రాజకీయ నాయకుడితో పాటు అంటే గెలిచిన శాసనసభ్యుడి కంటే కూడా ఆయన ఫాలోయర్సు ముఖ్యంగా అనుక్షణం ఆయన కనుసన్నల్లో పడుతూ ఆయన మెప్పుదల కోసం నిరంతరం శ్రమిస్తూ ఆ మేరకు ఆ నేత నుంచి లబ్ధి పొందుతూ ముందుకెళ్ళే వారిని ఈ సందర్భంగా మనం కొంత చర్చించుకోవచ్చు. ఎందుకంటే ఈ కోణంలో కోర్స్ ఏ రాజకీయ పార్టీ అయినా శాశ్వతం కాదు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు ఖాయం. ఆ ఎన్నికల్లో గెలిస్తే ఓకే, లేకపోతే మళ్ళీ అధికారం రావడానికి మళ్ళీ ఒక టర్మ్ పట్టొచ్చు. ఈలోగా ప్రతిపక్షంలో సహజం. మరి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారం శాశ్వతం అనుకుంటారో ఏమో, మరి ఎలా మర్చిపోతారో తాము 5 సంవత్సరాలే అధికారంలో ఉంటామనుకుని 5 సంవత్సరాలే అధికారంలో ఉంటామనుకునే విషయాన్ని ఆ నియోజకవర్గం శాసనసభ్యుడు, అతని ప్రధాన ఫాలోయర్సు, మరి అధికారంలో ఎవరున్నా అలాంటి పరిస్థితే, అలాంటి మైండ్ సెట్టే వస్తుందేమో, అది వేరే విషయం. అధికారంలో ఉన్నప్పుడు ఆ రాజకీయ నేతతో పాటు అతని ప్రధాన అనుచరులు ఇందాక చెప్పుకున్నట్టు సంఘంలో క్షేత్రస్థాయిలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, ఇక ఇటీవలి కాలంలో వ్యాపారులు కూడా, ఆయా రంగాల్లో పారిశ్రామికవేత్తలు కూడా నేరుగా రాజకీయాల్లో ప్రభావిత వర్గాలుగా ఉండడం, ముందుకు వెళ్ళడం, గెలిచిన శాసనసభ్యుడికి నిరంతరం ఆయనకు అనుసంధానంలో ఉండడం, తాము నిర్వహించాలనుకున్న ఆర్థిక ప్రయోజన కార్యక్రమాలను నిర్వహించుకోగలగడం ఓకే. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం పోతే ఓకే. రేపు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మిమ్మల్ని గెలిచిన అధికార పక్షం చట్ట ప్రకారం కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అది ఒక క్రమశిక్షణతో కూడిన ముందుకు వెళ్ళడంగా అవుతుంది. అలా కాకుండా గెలిచిన శాసనసభ్యుడిని లేకుంటే అధికార పార్టీ అండను చూసుకొని నిబంధనలను అతిక్రమించి స్వలాభానికి పాల్పడినా, అది సామాజిక ప్రయోజన కార్యక్రమమైన, స్వలాభంతో కూడిన కార్యక్రమమైన, రేపు ఆ శాసనసభ్యుడు ఓడిపోయి ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయి ఇంకోరు శాసనసభ్యుడిగా గెలుపొందడం, రాష్ట్రంలో అధికారంలోకి ఇంకో పార్టీ వచ్చినప్పుడు సహజంగానే ఇటీవలి కాలంలో రాష్ట్రంలో రాజకీయాలు చూస్తుంటే ఒక పక్షం కార్యక్రమాలు చేసినప్పుడు మరుసటి ఎన్నికల్లో ఇంకో పక్షం అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రాజకీయ పక్షం చేసిన కార్యక్రమాలను లొసుగులను వెతకడం అనేది సహజంగా పరిపాటి అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లోనే అంతకుముందు అధికార పక్షం తరపున కార్యక్రమాలను ప్రయోజనాలను సాధించుకున్న వారు ఇంకో శాసనసభ్యుడు అంటే శాసనసభ్యుడిగా అంతకుముందున్న వ్యక్తి ఓడిపోవడం, తమ పార్టీ అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో నూతనంగా గెలిచిన శాసనసభ్యుడైతేనేమి, తాజాగా అధికారంలోకి వచ్చిన పార్టీ అయితేనేమి వెలికి తీసినప్పుడు లోపాలు బయటపడ్డప్పుడే అసలు సమస్య అవుతోంది. అప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తులకైనా, నాయకులకైనా, కార్యకర్తలకైనా. కాబట్టి ఏతావాత ప్రజల్లో చర్చనీయాంశంగా ఉండేదేమంటే, దేనికైనా ఒక అదుపు ఉంటుంది. ఇవాళ మనం అధికారంలో ఉన్నామని
అడ్డదిడ్డంగా ముందుకెళితే రేపు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న కోణాన్ని ప్రతి రాజకీయ నాయకుడు, అతని కార్యకర్తలు, ద్వితీయ నాయకులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఈ మేరకు పరిస్థితులు రానున్న కాలంలో మార్పు దిశగా ముందుకు వెళతాయా? చూడాలి మరి.